దిస్ రీల్స్ అండ్ ఆల్ ఆర్ సో కన్జ్యూమింగ్ మ్యాన్. అంటే ఈ సోషల్ మీడియాలో there was this time I'm trying to write, I'm trying to focus and కామ్గా డిసిప్లిన్గా కూర్చోంటే ఈ సోషల్ మీడియా ఎంతమందిని చూస్తున్నాం అవి నిద్రలో గుర్తొచ్చేస్తున్నాయి. సబ్ కాన్షియస్ మెమరీలో వెళ్ళి కూర్చుని పోయింది. అంటే నువ్వు బ్యాక్ టు బ్యాక్ చూస్తూ నీ డైలాగుల కన్నా నేను సర్దాకి అంటాడు ఒకడు. సో అడిక్టివ్ షిట్. ఓకే, ఇంత అసలు ఏం రాకపోయినా మనిషికి వెనక్కి జస్ట్ ఒక ఫన్లో ఇండల్ చూడడానికి అసలు అర్థం లేదు. లిటరలీ ఐఎమ్ ట్రయింగ్ మై సెల్ఫ్ టు కట్ సోషల్ మీడియా కన్జంప్షన్ కాన్షియస్లీ. అంటే లిటరలీ ఫోన్లో వాచ్లో రిమైండర్ పెట్టుకొని అది చాలా ఇన్వాలంటరీగా స్టార్ట్ అయ్యింది. అది ఎండ్ అవ్వట్లేదు. ఇంకా సినిమా అయిపోయింది రా, ముందుకెళ్ళరా, రే పని చేసుకోరా అన్నా కానీ నా బుర్రది ఏంటి ఫోన్ తీసి స్వైప్ చేసి ఐజీ మీకు వెళ్తుందంటే సో ఇట్ డాస్ కన్జ్యూమ్. అంటే అది మనం కొంచెంసేపు లర్నింగ్ అనుకుంటాం, కొంచెం ఏదో మనకు సర్ది చెప్పేసుకుంటాం కదా, ఏదో మనకి బయట తిరిగిపోతే ఎట్లా అనుకుంటాం, ఏదో అనుకుంటాం. బట్ I think that social media knows your weak spots more than yourself. నాకు అది అనిపిస్తుంది. అంటే if I'm watching some random, I don't want to take names, some random social media influencers videos back to back, then I should at some point realize I'm just doing it for entertainment. అంటే ఎక్కడో మనం వీడికన్నా మనం బెటర్ అనేది నవ్విస్తుంది కదా మనల్ని. ఎవరో చొప్పిడి పని చేస్తే మనం నవ్వు వస్తుంది కదా, అది ఎక్కడో చోట వాడి కన్నా బెటర్ అనే దగ్గర నుంచే వస్తుంది, అదే నీకు నవ్వు రాదు. సో అది ఒక లెవెల్. ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, చాలా నెలలు అయిపోయింది, ఇంకా ఇది కాదు నీ స్పేస్, లైక్ డైరెక్షన్ దట్ యూ వాంట్ టు గోస్. అంటే నేను వన్ మంత్ ఆఫ్ మధు వాజ్ బీయింగ్ మేడ్, ఐ లిటరలీ డిడ్ంట్ వాచ్ ఎనీథింగ్. అంటే అసలు లిటరలీ ఏమి చూడలే అసలు నేను. టీవీ కాదు, వెబ్ సిరీస్లు కాదు, సినిమాలు కాదు. ఐ మస్ట్ హావ్ మిస్డ్ ఆన్ సో మెనీ థింగ్స్, బట్ ఐ వాజ్ ఓకే. ఐమ్ లైక్ వాట్, ఏం మిస్ అయిపోతాం, నేను ఆ సినిమా చేస్తున్నా, మేకింగ్ మై ఫిల్మ్, इससे ज़्यादा क्या हो सकता है जिंदगी का. You already got your moment, stick to it, and I didn't want to get influenced on what films are being made, how are they being received, దానికి ఎంత డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ అది చూసి మిడివేలో నేను షార్ట్లు మార్చడం, అసలు నాకు అసలు ఎవరు లైటింగ్ ప్యాటర్న్ తెలియనక్కర్లేదు నా లైటింగ్. సో అది చేసా. నౌ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఫోకస్ ఆన్ రైటింగ్, బికాస్ ఆనెస్ట్గా ఫోన్ ఇస్ బికమ్ అ మేజర్ థ్రెట్. ఆనెస్ట్గా నో బీటింగ్ అరౌండ్ ద బుష్. ఐ థింక్ ఈ ఫోన్ అడిక్షన్ ఇస్ getting into my head also somehow. అంటే ఎంత అంటే ఈషా యోగాకి వెళ్ళిపోదామా, ఇద్దరు లేసాం కదా. అంటే ఎక్కడ తప్పించుకోగలవు, నీ చేతిలో ఉన్న ఫోన్ నువ్వు తప్పించుకోవడానికి ఇంత కష్టం ఏంట్రా అని ఒక కోపం వస్తుంది కదా. కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే వెన్ యూ వాచ్ ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ టైమ్ యూ స్పెండ్, ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ. అండ్ ఆల్సో నాట్ నోయింగ్ వాట్ యూ గోనా వాచ్ నెక్స్ట్ ఇస్ ఆల్సో స్కేరీ. అంతే కదా, ఇప్పుడే ఒకటి ఇలా వెళ్తుంది, probably you're prepared, definitely not prepared for what you're going to watch. So there's so much of uncertainty that we're indulging in. ఇప్పుడు మనం ఒక్కనే లోన్లీగా ఉంటాం, ఊరికి అనుకున్నాం లోన్లీ, అది పీస్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఫస్ట్ అది పీస్ ఉండడానికి నేను ఇంటికి వెళ్ళిపోతా, ఒక్కడే ఎవరొద్దు, పీస్తో స్టార్ట్ అయ్యి ఓపెన్ చేస్తే నీ సెషన్ అయ్యేసరికి లోన్లీ అయిపోతాను. ఆఫ్ లేట్ దేర్ హావ్ బీన్ సో మెనీ సెషన్స్ వేర్ సరే వెళ్ళి ఏదో చూస్తా అని అనుకుంటా, what I end up watching is completely opposite. Like half my time of opening OTT is going only in searching of what to watch. And then I don't end up watching what I wanted to watch. అంటే ఎక్కడో చోట ఒక గీత గీసుకోవాలి కూడా కదా. అంటే ప్రపంచంలో జరిగేది మనకు చాలా తెలీదు. ఆల్ ఆఫ్ అస్ మనకి చాలానే తెలియదు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో. ఇంకొద్దిగా తెలియకపోయినా పర్లేదు అనుకుని వదిలేయాలి, అంతేకాని అంతా ఇంకొంచెం తెలియదు. ఇంకా తెలుసుకోవాలి, అన్ని తెలుసుకోవడం కూడా కన్నా ఐ థింక్ it's like when you're trying to quit smoking, somebody smoking in front of you all the time, it's easy అంటే దానికి వెళ్తాం వల్ల. సో ఈ థింగ్ మనం మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఫోన్ ఓపెన్ చేసి చూడటం. అది నీకు వర్చువల్ ఫ్రెండ్ లాగే కదా, నీకు నీ మూడ్ని బట్టి ఏదన్నా చేస్తుంది నీ కోసం. సో అలా నువ్వు ప్లాన్గా బ్రౌజింగ్ సంథింగ్, ఇది ప్లాన్డ్ యాక్షన్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అబౌట్ సంథింగ్ అబౌట్ నాసా,
నువ్వు నాసా వెబ్సైట్కి వెళ్తావు, ఓపెన్ చేస్తావు, ఏం కావాలో నువ్వు చూస్ చేసుకుంటున్నావు, చదువుతున్నావు, బయటకు వచ్చేస్తున్నావు. ఇది నువ్వు అన్నోన్ స్పేస్లోకి వెళ్తున్నావు. ఇట్స్ లైక్ యూ డోంట్ నో వాట్ యూ గోనా సీ టుడే. నీ ఎక్సిట్ పెళ్ళి అయిపోవచ్చు అక్కడ. నీ పక్కనే ఉన్నాడు అమెరికాలో కొత్త కారు కొనుక్కొని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయిపోయి ఉండొచ్చు. అంటే నేను బ్యాడ్గా చెప్పట్లే, గుడ్ బ్యాడ్. అప్పుడు చిన్నప్పుడు మనం అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక టైంలో పిల్లల్ని కొట్టేవారు, అదైతే ఇప్పుడు ఇది ఐ థింక్ సో. కరెక్ట్. ఈ టైంలో దట్స్ సార్. ఆ నాసా గురించి చదువుకుందాం అని ఒక అట్లీస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది అనుకుంటే, ఆ ప్రాసెస్లో దేర్ ఆర్ లైక్ దిస్ నోటిఫికేషన్స్ దట్ కమ్ విచ్ విల్ డైవర్ట్ యూ సమ్వేర్ ఎల్స్. అది తీసుకెళ్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక ఫ్రమ్ దేర్ ఇట్ గో టు వన్ మోర్ నోటిఫికేషన్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. బట్ ఐ విల్ నెవర్ ఎండ్ అప్ రీడింగ్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో జరిగేది, ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్, మీ మేక్ ఫిల్మ్స్ ఏదో, సో నాకే అనిపిస్తుంది ఇంత దూరం ఉందా రియాలిటీకి ఇన్స్టాగ్రామ్కి అని. జస్ట్ ఇమాజిన్ స్మాల్ టౌన్స్లో కూర్చుంటున్న వాళ్ళకి ఏమనిపించవచ్చు, కాలేజ్ బాయ్స్ యంగ్ ఉన్న వాళ్ళు చాలా జరిగిపోతుంది మనకు తెలియకుండా. మనం ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటాం కదా, అది కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి. యాంగ్జైటీని అదంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి కదా. ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో, యంగ్స్టర్స్ కి. ఇంత పెద్ద వరల్డ్ లో వేర్ దే బిలాంగ్, వాట్ టు చూస్. వాలిడేషన్ కూడా బాగా అందరికి ఫ్రెండ్స్ కి వస్తుంటది. అరే నాకు ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, అదొక సోషల్ ప్రెషర్ కదా, చాలా సోషల్ ప్రెషర్. ఇప్పుడు నేను చాలా మందిని గమనించాను, నువ్వు కంపల్సరీ ఏదో ఒక హాలిడేకి వెళ్ళకపోతే నీ లైఫ్లో ఏదో బ్యాడ్ జరుగుతున్నట్టు, ఇది నువ్వు సమ్వేర్ నువ్వు అనుకున్నట్టు ఏం బతకనట్టు, యు నాట్ సక్సెస్ఫుల్ ఆర్ యునో. సో అవును, అంటే మనకు సొసైటియల్ వాలిడేషన్ ఉండే, ఇప్పుడు సోషల్ వాలిడేషన్ అయిపోయింది. అండ్ ఆల్సో ద సర్కిల్, లైక్ యాజ్ కిడ్స్ వి ఓన్లీ హ్యాడ్ ఫ్యామిలీ, స్కూల్. That was just your, but now imagine like being a kid and the whole world is like you're in front of the whole world.